హాయ్ హలో నేను మీ చందు శ్రీనివాస్. ఇవాళ నేను రొయ్యల కూర చేశానన్నమాట. రొయ్యల కూర చేయగా మిగిలిన కొన్ని రొయ్యలు నేను ఇలాగా ఒక మంచి రెసిపీ అయితే చేసుకోపోతున్నాను. అన్నీ చేసేస్తే కూర మిగిలిపోతుందనే ఉద్దేశంతో నేను ఇలా కొన్ని తీసేసి ఇలా చేస్తున్నాను. ఇలా ఎందుకు చేస్తున్నానంటే నాన్ వెజ్ని ఫ్రీజర్లో ఉంచి ఫ్రీజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాటిని వాటర్లో వేసి మళ్ళీ వాటిని వంట చేసుకొని తినడం అనేది నాకు ఇష్టం ఉండదు. అందుకని నేను ఏ రోజు ఆ రోజు కంప్లీట్ చేసేస్తానన్నమాట. ఒకవేళ క్వాంటిటీ ఎక్కువగా వచ్చింది అంటే ఏదైనా డిఫరెంట్ రెసిపీస్ ఒక 2-3 చేసేస్తానే కానీ దాన్ని ఎత్తిపెట్టి ఫ్రీజ్ చేసి మళ్ళీ ఇంకొక రోజు మాత్రం వండనన్నమాట. ఎందుకో నాకైతే అలా ఇష్టం ఉండదు. ఎక్కువ కాలం నిలువ ఉండే ఊరగాయలను కూడా 10-15 రోజుల కన్నా ఎక్కువ తినరు మా ఇంట్లో. అందుకే నేను ఏదైనా కొద్దిగానే చేస్తాను. రొయ్యలన్నిటినీ మనం ఇలా నీట్గా క్లీన్ చేసేసి పసుపు ఉప్పు వేసేసి ఒక 2-3 అవర్స్ పాటు ఇలా ఒక జాడీలో వేసుకొని పక్కన ఉంచేసుకోవాలి. ఇప్పుడు బాండిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకొని మనం ముందుగా ఉప్పు పసుపు వేసి ఊరబెట్టిన రొయ్యల్ని ఇందులో వేసేసుకొని వేపుకోవాలి. ఇలా రొయ్యల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేపుకోవాలి. నేను ఇక్కడ ఆయిల్ చాలా తక్కువ క్వాంటిటీలోనే తీసుకున్నాను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయిల్ ఎక్కువ వేసుకున్నా కూడా అది వేస్ట్ అయిపోతుంది తప్ప మనకి దేనికి పనికిరాదు. అందుకే ఇక్కడ నేను ఈ రెసిపీకి కావాల్సినంత మాత్రమే ఆయిల్ తీసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టేసేసి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వదిలేసామంటే రొయ్యల నుంచి ఇలా వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇలా ఈ నీరంతా మనకి ఇనికిపోయేంత వరకు ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో నీరంతా ఇనికిపోయి ఇలా నూనె మాత్రమే తేలుతుంది. అప్పటి వరకు మనం ఇలా ఉడికించుకోవాలి. దగ్గర నాకు ఒక 20 మినిట్స్ పైనే పట్టింది రొయ్యలు బాగా పర్ఫెక్ట్గా ఉడికిపోవడానికి అలాగే వేగిపోవడానికి. ఇప్పుడు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుంటున్నాను. దీన్ని కూడా మనం బాగా కలిపేసుకోవాలి. ఆయిల్లో బాగా కలుపుకొని బాగా వేయించేసుకోవాలి. ఇంత టైం తీసుకోకుండా రొయ్యల్ని ఒకేసారి ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకొని కూడా మనం ఈ రెసిపీని చేసుకోవచ్చు. అయితే నేను ఆయిల్ అంతా వేస్ట్ అయిపోతుందనేసి కొద్దిగా ఆయిల్తో మాత్రమే నేను ఇలా చేస్తున్నాను. ఇలా మసాలా అంతా బాగా కలిపేసుకోవాలి. అలాగే మసాలాలో రొయ్యల్ని కూడా బాగా వేపుకోవాలి. బాగా వేగిన తర్వాత టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ మనము రొయ్యలు ఊరేసేటప్పుడు కొంచెం వేసుకున్నాము, జాగ్రత్తగా చూసి వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు మెంతులు వేయించిన పొడి తీసుకుంటున్నాను. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలి. మనకు కావాలంటే ఇందులోనే గరం మసాలా ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఏ పొడులు వేయట్లేదు. జస్ట్ ఇలా అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే పసుపు ఉప్పు కారం మాత్రమే వేసుకున్నాను. అల్లం పేస్ట్ వేసుకున్నప్పుడే అందులో కాస్త దాల్చిన చెక్క లవంగా అలాగే ధనియాలు కూడా కొద్దిగా వేసుకొని గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి. అప్పుడు మనకి ఎటువంటి గరం మసాలాలు అవసరం ఉండదు. ఇలా మీడియం ఫ్లేమ్లో నూనె పైకి బాగా తేలేంత వరకు ఒకసారి బాగా ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఈజీగా ఒక 10 డేస్ వరకు వస్తుంది ఈ ఊరగాయ. అన్నంలోకి స్టార్టింగ్లో ఒక ముద్ద వేసి కలుపుకున్నామంటే చాలా బాగుంటుంది. రోజు నాన్ వెజ్ తింటున్న ఫీలింగ్ ఉంటుంది. ఈ ఊరగాయ అయితే మాకు చాలా యమ్మీగా అనిపించింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.